అందరికి హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అమ్జద్. ఈరోజు అయితే మనం ఒక స్పెషల్ పుడిని అయితే తయారు చేస్తున్నామండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకు టిఫిన్లో బాగుంటుంది, అలాగే రైస్లో బాగుంటుంది, దోశలోకి, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. దీని ప్రత్యేకత ఏమంటే చాలా వరకు ఇది వంటలు కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక 100 గ్రాములు ఎండు కొబ్బరి అండి. ఇది ఎండు కొబ్బరి గిన్నె 100 గ్రాములు అయితే తీసుకున్నాను. దీన్ని ఏం చేద్దామంటే 4 ముక్కలుగా చేసుకుందాము. 4 ముక్కలుగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క ముక్కగా మనం కత్తిలో గుచ్చుకొని స్టవ్ మీద ఫ్లేమ్ ఉంటుంది కదా, ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఏం చేద్దామంటే ఈ ముక్కల్ని ఒకటోటిగా ఇలా ఫ్రై చేసుకుందామండి, కాల్చుకుందాము. ఈ విధంగా మరి ఎక్కువ నల్లగా కాకుండా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల మనకు పొడిలో మంచి టేస్ట్ అనేది వస్తుందండి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఈ విధంగా 4 ముక్కల్ని మనము కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 100 గ్రాములు పప్పులండి, పుట్నాలు అంటారు కదా, అది 100 గ్రాములు తీసుకొని ఒక 5 నిమిషాలు మంటనైతే స్టవ్నైతే సిమ్లో పెట్టాలండి. కడాయిలో ఒక 5 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా మనకు బ్రౌన్ కలర్ వచ్చారండి. ఈ పుట్నాలు కూడా, ఈ పప్పులు కూడా బాగా వేగడం వల్ల ఏమంటే మనకు మంచి సువాసన అయితే వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. పొడిలోకి మనం లైట్గా ఫ్రై చేసుకుంటారండి. ఒక 5 నిమిషాలు అలాగా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు ఫ్రై అయితే చాలండి. చూసారు కదా, లైట్గా మనకు బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 10 ఎండుమిరపకాయలను కూడా ఒక 3 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలండి. మనకు లైట్గా ఘాటు వాసన వస్తే చాలు, అప్పుడు ఆఫ్ చేస్తే చాలు స్టవ్ అయితే నేను సిమ్లోనే పెట్టాను. ఈ విధంగా కాల్చుకున్నాం కదా, మనం 4 ముక్కలుగా చేసుకున్న ఎండు కొబ్బరిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకు మిక్సీ పట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ కూడా మనకు అది కొబ్బరి అలాగే ఉండకుండా బాగా మనకు పొడి అయితే అవుతుంది. ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయల్ని వేసుకోవాలి. అలాగే మనం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఎండు కొబ్బరి, దాన్ని మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ దీన్ని 2 మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత మనం పప్పులు అనేది వేసుకోవాలి. చూసారు కదా, మనం గ్రైండ్ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు, కొబ్బరి అనేది ఈ విధంగా పొడిగా వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, పుట్నాలు, అవి ఇందులో వేసుకునేద్దాము. మొత్తం వేసుకునేసి బాగా పొడి కొట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పొడి మనకు ఆకుకూరల్లో కానీ, కాయగూరల్లో కానీ, నాన్ వెజ్లో కానీ, అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్లో కానీ, ఫ్రాన్స్లో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు వంటల్లో. అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పొడి వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు వేసుకొని అలాగే 8 వెల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జారులో అడుగు బాగాన మన ఎండు కొబ్బరి అలాగే ఎండుమిరకాయల మిశ్రమం ఉంది కదా, మొత్తాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు పొడి అనేది బాగా పొడిగా వస్తుందండి. లేదంటే కిందే అది కొబ్బరి అనేది ఏమన్నా ఉన్నా కూడా అలాగే కూర్చునేస్తుంది, మనకు పొడి అనేది సరిగ్గా రాదు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా, మన పొడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఈ ఒక్క పొడి మనకు చాలా రకాల వంటల్లో బాగా యూజ్ అవుతుంది. ఇది దాదాపు 2 నెలలు స్టోరేజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి. ఇది మనకు అవసరానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కూడా ఇది కాస్తంత నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. టిఫిన్లో కూడా, దోశలో కానీ, అలాగే ఇడ్లీలో కానీ, అలాగే మనకు చపాతీలో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్లో కూడా యూజ్ చేయొచ్చండి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.